అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై సెన్సేషనల్ ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. దుబాయ్లో చనిపోయిన నిర్మాత కేదార్ది అనుమానాస్పద మృతే అంటున్నారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ కేసులో ఉన్నవారు వరుసగా చనిపోతున్నారన్నారు రేవంత్ రెడ్డి. కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు ఆయన. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు సంభవించాయంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసులు వాదిస్తున్న సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మరణాలపై కేటీఆర్ విచారణ ఎందుకు కోరడం లేదంటూ కూడా ప్రశ్నించారు ఆయన. త్వరలోని డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్ మృతిపై ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామంటున్నారు ఆయన. కాళేశ్వరంపై నిపుణుల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు, బీఆర్ఎస్ పనైపోయింది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీనికి సంబంధించి ఆయన ఏమన్నా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి కామెంట్లు చేయడం జరిగింది? సచిన్, ఆఫ్ ద రికార్డ్ గా ఈరోజు రేవంత్ రెడ్డి అనేక విషయాలపైన మాట్లాడడం జరిగింది. అంతకు ముందుకు ప్రధాని మోదీ తోటి ఆయన భేటీ అయిన సందర్భంగా కూడా అనేక కీలక విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి కావచ్చు, తెలంగాణలో 5 అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన మోదీకి ఆయన విజ్ఞప్తులు కూడా చేసినట్టుగా కూడా చెప్పారు. అయితే ఆఫ్ ద రికార్డ్ అనేక అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్లలో చేసిన అవినీతికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. త్వరలోనే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా విచారణ జరగబోతుంది, ఆ విచారణ కూడా రాబోతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదు వస్తే మేము ఖచ్చితంగా విచారణ చేస్తామంటూ కూడా కేదార్ మృతదేహానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఓ మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారు, ఆయనే ఇదంతా కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం పైన ఎటువంటి మచ్చ రాకుండా బీఆర్ఎస్ నాయకులను సేఫ్ జోన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కమిషన్లు రావన్న ఒకే ఒక కారణం చోట ఎస్ఎల్బిసికి పనులకు సంబంధించి కూడా కేసీఆర్ దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటానంటూ కూడా చెప్పారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయనేది కూడా అర్థం కావట్లేదు, బీఆర్ఎస్ ఊహాలో బతుకుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు కూడా నడుస్తుంది. బీఆర్ఎస్ అసలు రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ఉనికే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎక్కడ ఉంది, పోటీ లేని వారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అదే విధంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తోటి కూడా ఆయన కొంత విభేదంగా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుంది అనేది కూడా ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా చర్చించడం జరిగింది. విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి కేంద్రం దీనిపైన చొరవ తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళను ఎవరు తీసుకొస్తారో కూడా తెలియకుండా కేంద్ర మంత్రులు మాట్లాడడం అనేది కూడా కొంత విడ్డూరంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడంటూ కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షుని పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రధానికి ఇచ్చిన 5 విజ్ఞప్తులకు సంబంధించిన బాధ్యతను కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలంటూ కూడా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడడం జరిగింది. నా వంతు చేయాల్సిందంతా కూడా నేను చేస్తున్నాను, అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ళే తీసుకున్నా నాకు పర్వాలేదు. అంటే డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఎందుకంటే డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇటు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ అటువంటి సంకేతాలను ఇచ్చారా, లేదా అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు ఆయన? అదే కేటీఆర్ వ్యాపార భాగస్వామి అయిన కేదార్ అనుమానాస్పద మృతి పైన ఎందుకు కేటీఆర్ స్పందించట్లేదు, ఆయన విచారణ దానిపైన జరగాలని కూడా ఎందుకు కోరడం లేదు, ఆయనకు నిజంగా కూడా దీంట్లో ఎటువంటి సంబంధం లేకపోతే ఆయన దీనిపైన కూడా ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే 3 అనుమానాస్పద మరణాలకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఒకటి కేదారు, రెండవది కాళేశ్వరం కేసు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి
ఈ ముగ్గురు మరణాల పైన ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు స్పందించట్లేదు, వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు హత్యకు కాబడ్డారు, వాళ్ళపైన ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళపైనే అనుమానాలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విషయంలో చూసి చూడనట్టు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ ఖచ్చితంగా దీనిపైన కూడా విచారణ జరుపుతామనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా తాను చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, తాను అవినీతికి సంబంధించి కూడా అనేక మార్లు కూడా చట్టసభల్లో మాట్లాడినప్పటికీ కూడా అప్పట్లో ఉన్న సీఎం గా వ్యవహరించిన కేసీఆర్ కానీ మంత్రిగా ఉన్న కేటీఆర్ కానీ దీనిపైన స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు విచారణకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు వస్తే కనుక ఖచ్చితంగా ఈ విషయం పైన లోతైన దర్యాప్తు అయితే జరుపుతామనేది కూడా చెప్తున్నారు. అయితే కేదార్ మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం కానీ దానికి సంబంధించిన అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఎస్ఎల్బిసికి సంబంధించి కూడా ఏదైతే అందులో చిక్కుకున్న వారిని తీసుకురావడంలో ప్రభుత్వం కొంత వైఫల్యం చెందిందా అన్న ప్రశ్నతో ఆయన దీనిపైన కూడా స్పందించడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ఇటు కేంద్ర రాష్ట్ర సహాయక బృందాలు అయితే ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. అయితే కొంత ఆటంకము ఏర్పడుతుంది. అయితే ఈ పనులకు సంబంధించి కూడా కేసీఆర్ గతంలోనే ఆయన ఇది ఒక ఉపయోగం లేని ప్రాజెక్ట్ గా ఆయన వర్ణించడం అనేది అది కొంత రాష్ట్రానికి కొంత తీరని మచ్చ అని చెప్తూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పనులు ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము. కొంత అవరోధాలు ఏదైతే టన్నెల్స్ తోతున్న సమయంలో కొంత అవరోధాలు ఏర్పడ్డాయి, వాటర్స్ మధ్యలో వచ్చి బురదగా ఏర్పడము, అక్కడ పనులు కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడిస్తూ రానున్న రోజుల్లో ఈ ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రాజెక్టును అయితే పనులు పూర్తిగా చేస్తామనేది కూడా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన దాంట్లో ఈ డ్రగ్స్ కేసు విచారణ త్వరలోనే రాబోతుంది. కేదార్ మరణానికి సంబంధించిన అంశంలో కూడా ఈ డ్రగ్స్ విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సిన అవకాశం ఉంది. డ్రగ్స్ కేసు అంశానికి సంబంధించి కావచ్చు, అదే అట్ ద సేమ్ టైం కాళేశ్వరానికి సంబంధించి కూడా నిపుణుల నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో వీటికి ఏమైనా టైం ఫ్రేమ్ విధించుకున్నారా, లేకపోతే ఈ టైం బౌండ్ కల్లా వచ్చే అవకాశం ఉందంటూ ఏమైనా హింట్ ఇచ్చారా ఆయన? అయితే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఈ ఘటనలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా నమోదు చేయలేదు. కాబట్టి ఫిర్యాదు వచ్చిన వెంటనే దీనిపైన లోతైన విచారణ అయితే జరుపుతామనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎవరైనా సరే దీంట్లో వాళ్ళకున్న అనుమానాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, ఇంకా ఎక్కడ ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదును అందుకున్న వెంటనే విచారణ అయితే జరుపుతామనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ గతంలో డ్రగ్స్ కేసును ఏ విధంగా వదిలిపెట్టింది, ఆ సందర్భంగా తాను ఈ డ్రగ్ ఛాలెంజ్, వైట్ ఛాలెంజ్ కోసం ఆయన సవాళ్లు విసరడము, ఆ సందర్భంగా కేటీఆర్ దాన్ని హాస్యాస్పదంగా మాట్లాడడము, వీటన్నిటినీ కూడా ఆయన ఈ రోజు మరొకమారు గుర్తు చేయడం జరిగింది. డ్రగ్స్ కు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలోనే ఆ యొక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కేసును కూడా కేసీఆర్ పక్కన పెట్టారు. తన కొడుకే దాంట్లో ముద్దాయిగా తేల్తాడు కాబట్టి ఆయన ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టినట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు పిటిషన్లు ఏవి కూడా ఫిర్యాదు అందలేదు కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. కానీ ఏదైనా ఫిర్యాదు అందితే గనక ప్రభుత్వం వెంటనే దానిపైన చర్యలు తీసుకుంటామనేది మాత్రం చెప్పింది. దానికి టైం బ్యాండ్ కూడా ఏం చెప్పలేదు. కేవలం ఫిర్యాదు మాత్రం ఇప్పటివరకు ఎవరిని ఇటు కేదార్ కు సంబంధించిన అంశం కావచ్చు, కాళేశ్వరంలో న్యాయవాది కావచ్చు, ఫిర్యాదుదారు కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఫిర్యాదు చేయని నేపథ్యంలో దానిపైన ఆలస్యమైంది. కానీ ఫిర్యాదు అందిన వెంటనే ఖచ్చితంగా లోతైన విచారణ జరుపుతామనేది మాత్రం చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీతో కొత్త జత కట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీకి సహాయం చేస్తుంది. తద్వారా రానున్న రోజుల్లో జరిగే కేసుల పైన బీజేపీ ద్వారా కొంత లబ్ధి చేకూర్చే ప్రయత్నం ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తుందనేది కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ గా అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సచిన్ రైట్ గోపి, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు చిట్ చాట్ నిర్వహించడం జరిగింది ఢిల్లీలో. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి. దుబాయ్లో చనిపోయిన నిర్మాత కేదార్ది అనుమానాస్పద మృతి అన్నారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ కేసులో ఉన్నవారు వరుసగా చనిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు రియాక్ట్ కావటం లేదంటూ కూడా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు సంభవించాయంటూ చెప్పుకొచ్చారు ఆయన.
కాళేశ్వరం కేసులు వాదిస్తున్న సంజీవ్ రెడ్డి అలాగే కేసు వేసిన రాజలింగమూర్తి మరణాలపై కేటీఆర్ విచారణ ఎందుకు కోరడం లేదంటూ కూడా ప్రశ్నించారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్ మృతిపై ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆయన కాళేశ్వరంపై నిపుణుల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు, అలాగే బీఆర్ఎస్ పనైపోయిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.